వాళ్ళందరినీ సమానంగా చూసుకుని ప్రేమిస్తూ ఉన్నారు. మరి మారిపోతే ఏం చేస్తారు? ఎందుకు క్రైస్తవులకు మారిపోతున్న ప్రేమ? హల్లెలూయా! యేసు దేవుడు ప్రేమిస్తున్నాడు సుంకరులను, యేసు దేవుడు ప్రేమిస్తున్నాడు పాపులను, యేసయ్య ప్రేమిస్తున్నాడు దేనికో దానికి బానిసలమై బందీలమై లోనైన మనల్ని ప్రేమించాడు ఆయన. స్తోత్రం! ఆయన ప్రేమించడం ద్వారా స్వతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, ఒక హక్కు వచ్చింది. నేను కూడా స్వేచ్ఛగా ఉండగలిగినని ఈ యొక్క స్వేచ్ఛ ఎక్కడ దాకా తీసుకొచ్చింది? ఎవరు కారకుడు? యేసు నీతో కూర్చోకపోతే, యేసు నీ ఇంటికి రాకపోతే, యేసు నీకు రక్షణ ఇవ్వకపోతే, యేసు నీ వైపు చూడకపోతే ఈరోజు నీ విలువ ఎవరికి తెలిసిండేది కాదు. ఈరోజు నీ విలువ తెలిసిందంటే ఈ యేసయ్య నీ దాకా వచ్చాడు. ఎవరు నిన్ను ద్వేషించారు, అందరూ నిన్ను పక్కన పెట్టారు, ఎవరు నిన్ను కలుపుకోకుండా వెలివేశారు, ఈ యేసయ్య. హల్లెలూయా! ఏమని పిలుద్దాం? ఈయన్ని ఏమని పిలుద్దాం? ఏమని పిలిస్తే ఆయనకు సూట్ అవుతుంది? ఏమని పిలిస్తేనండి? కొంత ఒక కులం చూసుకుని బ్రతుకుతున్న వారు కొందరు, ఒక అర్హత చూసుకుని బ్రతుకుతున్న వారు కొందరు, డబ్బులు చూసుకుని బ్రతుకుతున్న వారు కొందరు, ఒక పేరును చూసుకుని బ్రతుకుతున్న వారు మరి కొందరు. మిగతా వాళ్ళు బ్రతకడానికి వీరు లేదు. నా యేసు ఏమంటున్నాడు? అందరూ బ్రతకాలి. స్తోత్రం! హల్లెలూయా! అందుకని అందరూ ఎవరు కావాలనుకుంటున్నారు? నా యేసయ్యే కావాలి. స్తోత్రం! ఈ శిష్యులను అడుగుతున్నారు కదా, మీ బోధకుడు ఏంటయ్యా వాళ్ళతో కలిసిపోయాడు? నా యేసుకి భేదం లేదు, నా యేసుకి కులము లేదు, నా యేసుకి ఏ గోత్రం లేదు, నీవు వేరు నేను వేరు అనట్లేదు. ఆయనకి పెద్ద బెచ్చి ఉంది, ఆయన యూదుడు. స్తోత్రం! నా యేసు అడ్రస్ వేరు, నా యేసు ప్రేమనే వేరు, వర్ణించలేనిది ప్రేమ. ఈ ప్రేమ ద్వారా సర్వలోకము ఆయన మహిమలో ఉంది. హల్లెలూయా! సర్వలోకము ఆయన ప్రేమలో ఉంది, సర్వలోకము ఆయన ప్రేమలో మునిగి తేలుతూ ఉంది. అది సమాజానికి లోకానికి నచ్చట్లేదు. నా యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు. నేను నా యేసు కోసం. యేసు ఎవరిని ప్రేమించాడో వాళ్ళందరూ అమ్మో అవును నువ్వు నా ప్రాణం చేస్తావు, వద్దు నేను నీ పక్షానికి వస్తాను అని అనుకోవట్లా. దేవుని ప్రజల్లో ఉన్న ధైర్యం వేరండి. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయనే విడిచిపెట్టడు. ఎవరిని విడిచిపెట్టడు? ఎవరిని విడిచిపెట్టడు. పరిచయుల్ని విడిచిపెట్టడు, సొంకరుల్ని ఎవరిని విడిచిపెట్టడు. ఆయన వాని క్రియలు చొప్పున జీతాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఇట్లాగే ఉంటే సుంకపు గుత్తదారుడైన ధనవంతుడు అని కనిపిస్తుంది మనకి. మత్తయి ఈ లోకసువార్తలోని 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. దరిద్రుడు కాదు. ఎవరు కాదు? దరిద్రుడు కాదు, ధనవంతుడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? మనం ఎన్నో మార్లు నేర్చుకున్నాం కదా. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఇంకో ధనవంతుడు ఉన్నాడు, సుంకపు గుత్తదారుడైన ధనవంతుడు. ఈ ధనవంతుడు యేసుని చూడాలి. ఎవరు చూడాలి? నీకుందా, నీ కుటుంబానికి ఉన్న యేసుని చూడాలి, యేసుని కలవాలి, యేసు దగ్గరికి వెళ్ళాలి. యేసుతో ఉంటే సమస్తము వస్తాయి, యేసుతో ఉంటే సమస్తానికి ద్వారాలు తెరవబడతాయి అని నీకు ఉంది ఆలోచన. ఈ ధనవంతుడికి, దరిద్రుడికి కాదు. ఈ ధనవంతుడికి ఎవరిని చూడాలని వచ్చింది ఆలోచన? యేసుని చూడాలని వచ్చింది. కానీ జనం అడ్డు వచ్చేసారంట. ఎవరికి? ఈ సుంకపు గుత్తదారుడైన జక్కయ్యకి యేసు ఎవరో చూడగోరెను గాని అని ఉంటుంది అక్కడ. యేసుని చూడాలనుకున్నాడు, సమూహం అడ్డొచ్చేసింది, జనం అడ్డొచ్చేశారు. కానీ అన్నాడంటే శారీరకమైన లోపంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కొరచగా ఉన్నాడు. ఇంకెలా ఉన్నాడు? పొట్టిగా ఉన్నాడు. ఈయనే ఎవరంటే పొట్టి జక్కయ్య. స్తోత్రం! ఎవరు యేసును చూడాలనుకున్న ఈ ధనవంతుడు అనుకుంటున్నావా? జక్కయ్య. ఎన్నో మార్లు వింటూ వచ్చావు, ఎన్నో మార్లు చదువుతూ వచ్చావు. ఈ జక్కయ్య దరిద్రుడా ధనవంతుడా? ధనవంతుడికి ఆశ కలిగింది, నేను యేసుని చూడాలి. ఎవరు చూడాలి? యేసుని చూడాలనుకున్నాడు. జన సమూహం ఉంది, యేసయ్య కనిపించట్లేదు. యేసు దగ్గరికి వెళ్ళేటప్పుడు టైం పడుతుంది. యేసు ఈ మార్గం గుండానే వెళ్తాడుగా, యేసు కంటే ముందెళ్ళిపోయి మేడు చెట్టు ఎక్కేద్దాం. హల్లెలూయా! యేసు కంటే ముందెళ్ళిపోయి ఆ దారిలో కాసేద్దాం.
ఈరోజు అందరికంటే ముందెళ్ళిపోయి యేసుని కలుద్దాం అనుకున్నారే? ఇట్లాంటివి మనకు రావండి. ఎన్ని బోధలు విన్నా రావు. ఎన్ని బోధలున్నా యేసు స్వారూప్యంలోకి మనం మారలేకపోతూ ఉన్నాం. ఇందులోకి ఎన్ని బోధలు విన్నా మనం ఏమైపోతున్నాం? మారలేకపోతున్నాం. ఈ జక్కయ్య చూడండి, సుంకము వసూలు చేసుకునేవాడు, పన్నులు వసూలు చేసుకునేవాడు. నీ వృత్తి ఏంటి? వ్యాపారం అండి. ఏం వ్యాపారం? ఎనప కొట్టండి. నీ వృత్తి ఏంటి? మటన కట్టండి, మటన వ్యాపారం అండి. మరి ఈ జక్కయ్య వృత్తి ఏంటి? ఏ మార్కెట్ తీసుకున్నాడో పన్ను వసూలు చేయడానికి, ఏ దుకాణం తీసుకున్నాడో పన్నులు వసూలు చేయడానికి. పన్నులు వసూలు చేసేవాడు. దేవుని వెంబడించేటోళ్ళు పని పాటు లేనోళ్ళు కాదండి, సమస్త పనులు చేసుకుంటూ దేవుని వెంబడించేవాళ్ళు. హల్లెలూయా. వీళ్ళకేం పని ఉంది అని అనుకోమాకండి. కష్టపడి పని చేసేవాళ్ళు, దేవుని వెంబడించేవాళ్ళు. వాళ్ళ కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు ప్రయాసపడి దేవుని పనిగా పెట్టుకొని, దేవుని పని కూడా అదొక భాగంగా పెట్టుకొని దేవుని వెంబడించేవాళ్ళు. ఈ జక్కయ్య యేసయ్యను చూస్తే యేసయ్య కనిపించట్లేదని చెట్టు ఎక్కి చూశాడంట. హల్లెలూయా. యేసుని చూడడానికి ఏమెక్కాడు? యేసుని చూడడానికి నువ్వేం చేస్తున్నావు ఏర్పాట్లు? నో. యేసుని చూడాలని ఏ ఏర్పాటు చేయట్లేదు. యేసుని కలవాలని ఏ ఏర్పాటు చేయట్లేదు. యేసు నాతో మాట్లాడాలని ఏమీ చెయ్యట్లే నేను అనుకున్నట్లుగా మనమున్నాం. ఈయన యేసుని చూడాలనుకుంటే యేసయ్య అప్పుడు అనుకున్నాడు, అబ్బా ఇంతమందిలో ఎంతగా ప్రేమిస్తున్నావా నన్ను? యేసుని చూడడానికి నీకు జనం అడ్డొచ్చిందేమో కానీ జక్కయ్య, నిన్ను చూడడానికి ఈ జనం నాకు అడ్డుగా లేరు. స్తోత్రం. ఏంటి జక్కయ్య, నువ్వు నన్ను చూడడానికి జనం అడ్డొచ్చారు, నువ్వు నన్ను కలవడానికి జనం అడ్డొచ్చారు, నన్ను ముట్టడానికి జనం అడ్డొచ్చారు. అవును, యేసు దగ్గరికి రావడానికి జనం అడ్డొస్తున్నారే. యేసు దగ్గరికి రావడానికి నీ కుటుంబం అడ్డొస్తుందా? తెంచుకుని రావాలి నువ్వు. అది యేసయ్య చూస్తాడు. అక్కడే మునిగిపోయి అక్కడే గిర్రం తిరిగితే వేరేగా ఉంటుంది. పరిచయుడిలాగా ఉంటుంది గతి. పరిచయుడు ఇచ్చేటోడే, పరిచయుడు ఉపవాసాలు ఉండేటోడే, పరిచయుడు ప్రార్థన చేసేటోడు, పరిచయుడు లోకంలో తిరిగే పాపిష్టి వాళ్ళకిలాగా లేడు. కానీ ఎక్కడో, స్తోత్రం, అన్ని సవ్యంగా ఉండాలి రాజ్యం కావాలంటే. మిస్టేక్తో ఉంటే రాజ్యం లేదు. పరలోకానికి మాదిరి అవసరం. పరలోకానికి ఒక క్రమం ఉంది. పరలోకానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం గుండానే, నీ మార్గం గుండా కావు పరలోకం రావు. నా మార్గం గుండా కూడా నువ్వు పరలోకము రావు. యేసే ఆ మార్గం గుండా వెళ్తేనే పరలోకము వెళతాం. యేసు జక్కయ్యను చూడడానికి జన సమూహము అడ్డు రాలేదు. వెళ్ళిపోయాడు. పైకి ఎక్కి చూస్తా ఉన్నాడు యేసయ్య ఎట్లాగే వస్తాడని. యేసయ్య చెట్టు కిందకు వచ్చి జక్కయ్యా అని పిలిచాడు. ఎట్లా ఉంటుంది అప్పుడు? నువ్వు ఎవరి కోసం తహతహలాడుతున్నావో, ఎవరి కోసము ఆత్రుతతో ఎదురు చూస్తున్నావో వాళ్ళే నీ ఇంటికి వస్తే ఎట్లా ఉంటుంది? నీ ప్రేమ ఎట్లా ఉంటుంది? అమ్మో ఇప్పుడు అనుకున్నాను, అమ్మో నిన్నే అనుకున్నాను, అమ్మో రాత్రి అనుకున్నాను, అమ్మో ఇట్లా అనుకున్నాను, నాకు కలకొచ్చింది, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, ఇట్లాంటి మాటలన్నీ అనుకుంటావు. ఆ ప్లేస్కి వచ్చి యేసయ్య అంటున్నాడు, జక్కయ్య దిగిరా, నేను మీ ఇంటికి వచ్చేస్తా. స్తోత్ర. ఎక్కడికి వెళ్ళిపోతాడంట? ఎంతమంది సొనిగారు, ఈ పాప ఇంటికి వెళ్తావా నువ్వు? ఏంటి? అనేకులు సొనుగారు, అనేకులు గొలుగారు, కానీ యేసుని ఆపలేకపోయారు. ఎవరింటికి వెళ్ళడం ఆపలేకపోయారు. అవును, నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు సొనుగుతారు, దేవుడు మీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా సొనుగుతారు. దేవుణ్ణి ఆపకూడదు, ఇటు నిన్ను ఆపకూడదు. స్తోత్రం. నీ రాక జన సమూహము అడ్డుగా ఉండడానికి వీరలేదు. యేసు రావడానికి కూడా ఏ జన సమూహము రావడానికి అడ్డు ఉండకూడదు. ఎప్పుడైతే యేసయ్య మీ ఇంటికి వస్తానన్నాడో అప్పుడు జక్కయ్యకి ఎలా ఉంటుంది? నేనే నిన్ను చూడాలనుకుంటే నువ్వే మా ఇంటికి వచ్చేస్తావా? యేసయ్యని ఉండమని బలవంతం చేశారు, యేసయ్యని రమ్మని బలవంతం చేశారు. యేసయ్యని చూసిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతదో చూడండి. మనుషులు ఎవరికి జక్కయ్య నచ్చలేదు. ఈ పాపి ఇంటికి వెళతావా నువ్వు? ఈ అపరిశుద్ధుడింటికి వెళతావా నువ్వు అని నిందిస్తున్నారు, సొనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ఆ గొనుగుళ్ళు, ఆ సొనుగుళ్ళు ఏమీ లెక్క చేయలేదు నా యేసయ్య. మీరు అట్లాగే ఉండండి. నేను ఎవరి కోసం వచ్చాను? పాపుల కొరకు వచ్చాను. స్తోత్రం. నేను నీతిమంతులైన మీ కొరకు రాలేదు,
నేను ఎవరి కోసం వచ్చాను? పరిశుద్ధుల కోసం రాలేదు. మరి నేను ఎవరి కోసం వచ్చాను? అపరిశుద్ధుల కొరకు వచ్చాను. స్తోత్రం అని యేసయ్య వారికి చెప్పి, జక్కయ్య నేను ఈరోజు మీ ఇంటికి వచ్చి మీ ఇంటికాడ బస చేస్తాను. హల్లెలూయా. అమ్మో, నువ్వు మా ఇంటికి వస్తే నేను ఎట్లా ఉండాలి? ఇప్పుడు నేను నీలా ఉండాలి అనుకున్నాడు జక్కయ్య. ఎలా ఉండాలనుకున్నాడు? నేను యేసులా ఉండాలనుకున్నాడు. చేతులు కట్టేసుకున్నాడు. ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా చెప్పేస్తున్నాడు లెక్కలు. ఏమంటున్నాడు? యేసు అడగలేదు, నేను నీ ఇంటికి వస్తానంటే. ఈ జక్కయ్య ఏమంటున్నాడో తెలుసా? ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకున్నానేమో 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. యేసయ్య అడిగాడా జక్కయ్యని? అడగలా. మరి యేసయ్యని కలుగుంటే నువ్వు ఒప్పుకుంటావు, యేసయ్యని కలుగుంటే నువ్వు మారుతావు, యేసయ్యని కలుగుంటే నువ్వు నీతిగా ఉంటావు, యేసయ్యని కలిగి ఉంటే సగం యేసులా మారిపోతావు. ఈ రోజు నువ్వు యేసులా ఉండకపోవడానికి నువ్వు ఇంకా మారలేదు, మారిన పరిచయుడులా ఉన్నావు. స్తోత్రం. మారిన సుంకరలోకి నువ్వు రావాలి, తగ్గింపులోనికి నువ్వు రావాలి, ఒప్పుకునేలోకి నువ్వు రావాలి. జక్కయ్య సరెండర్ అయిపోయి చేతులు కట్టి, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే నా ఆస్తిని అమ్మి, స్తోత్రం, నా ఆస్తి అమ్మేసి వాళ్ళకి డబల్ ఇచ్చేస్తానయ్యా. ఎందుకంటే అన్యాయస్తులు నీ రాజ్యం రారుగా. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్పట్లేదు. నువ్వు ఎట్లా బ్రతుకు జక్కయ్యా, నువ్వు ఎట్లా ఉండు జక్కయ్యా అని చెప్పట్లేదు దేవుడు. దేవునికే లెక్క చెప్పుతున్నాడు. నీవు నేను జక్కయ్యలా లెక్క చెప్పాలి రేపు. స్తోత్రం. రేపు ఒక రోజు రాబోతూ ఉంది. నీ పనిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో జక్కయ్యలా చెప్పాలి. నా పనిలో నేను ఎంత నమ్మకంగా ఉన్నానో జక్కయ్యలా చెప్పాలి. జక్కయ్య ఇంటికి నా యేసు తోడగానే నా ఆస్తి అమ్మేసి సగం బీదలకి ఇచ్చేస్తానయ్యా. నేను అన్యాయస్తుడిని, అన్యాయంగా సంపాదించాను. ఆ సంపాదించిన దాంట్లో డబల్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు నేను ఇచ్చేస్తానని చెప్తే, అప్పుడు అబ్రహాం, ఇతను యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. స్తోత్రం. ఎవరు అబ్రహాము కుమారుడు? జక్కయ్య. ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడు? ఎందుకు రాజ్యానికి సంబంధం అయ్యాడు? ఎందుకయ్యాడండి? యేసయ్యను రాగానే ఏమంటున్నాడు? ఒప్పుకుంటున్నాడు. తను ఏమై ఉన్నాడో ఒప్పుకుంటున్నాడు. నీవేం చేస్తావు? నేనండి చాలా బత్తి అండి. ఎంత బత్తి? చాలా బడండి. నా బత్తండి. మేము ఎట్లా అండి? యేసు చూస్తున్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. ఒప్పుకోవలసిన నీవు కప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు, మారవలసిన నీవు మారకుండా వెళ్ళిపోతూ ఉన్నావు. జక్కయ్య ఒప్పుకుంటే అబ్రహాము కుమారుడు. స్తోత్రం. యేసయ్య ఎవరిని ప్రేమించాడు? జక్కయ్యని ప్రేమించాడు. పాపి అయిన జక్కయ్యని ప్రేమించాడు. పాపులను మనం అసహించవచ్చు, ఒకేలా పాపులను మనం ద్వేషించవచ్చు. నా యేసు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇట్లాంటి ప్రేమమయుడి దగ్గరికి రావడానికి ఏ జన సమూహము అడ్డు రావడానికి వీర్లేదు. ఇటువంటి ప్రేమమయుడి దగ్గరికి రావడానికి ఏ కుటుంబము అడ్డు రావడానికి వీర్లేదు. ఇక్కడ ఒకసారి చదవండి, 3వ వచనం చదువు. యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండినందున చూడలేకపోయాను. ఆ త్రోవను రానయుండని గనుక ముందుగానే పరుగెత్తి యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులు ఎత్తి చూచి, ఓ జక్కయ్య త్వరగా దిగయ్యా, నేను మీ ఇంటికి వస్తాను అతనితో చెప్పగా త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. అందరూ అది చూచి, ఏంటంట? యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్తుంటే ఏమంటున్నాడు? ఈయన పాపి అయినా ఈ మనుషుని యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సనుగుకున్నారంట. ఎవరి మీద సనుక్కున్నారు? నీ మీద సనుక్కుంటున్నారా? నువ్వు బతి చేస్తున్నావని? నా మీద సనుక్కోవట్లేదండి. అయితే నువ్వు ఇంకా యేసు కాల. నా మీద సనుక్కుంటున్నారా? ఎవరైనా బతి చేస్తున్నానని, బతులు నడిపిస్తున్నానని చాలామంది సనుగుతున్నారమ్మా. అయితే నువ్వు యేసు వేస్తోత్రా. మరి నా మీద సనుక్కోవట్లేదు ఏంటంటే అంటే నువ్వు యేసు కోసం నిలబడట్లేదు. యేసుని వెంబడించే వాళ్ళు అందరూ పాపి ఇంటికి వెళ్తావా నువ్వు? ఆ పనికి మాలోడి ఇంటికి వెళ్తావా నువ్వు? ఆ ద్రోహి ఇంటికి వెళ్తావా నువ్వు? అంటే యేసయ్య ఏమంటున్నాడో చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా,
నా ఆస్తిలో సగము పేదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనా అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి అన్యాయముగా ఎక్కడైనా తీసుకుంటే 4 వంతులు చెప్పినప్పుడు ఏమన్నాడు ఆయన? ఇతడు కూడా. అందుకు యేసు ఇతను కూడా ఎవరట? అబ్రహాము కుమారుడే. ఇట్లా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటే మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే కనికరము రాదు, ఒప్పుకోకపోతే ఆయన రాజ్యం కూడా రాదు. యోహాను గారు ఈ లోకానికి వచ్చారు. ఎవరు? బాప్తీసాలిచ్చే యోహాను ఈ లోకానికి వచ్చారు. బాప్తీసాలిచ్చే యోహాన్ని కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఒప్పుకోలేదు. ఒప్పుకున్నవారు పరలోకానికి వెళ్ళారు, ఒప్పుకోలేని వారు పరలోక భాగ్యాన్ని పొందుకోలేకపోయారు. ఈ మాట చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 21:31 యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుడు తన ప్రజలతో ఏం చెప్తున్నాడో తెలుసా? యేసయ్య ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? సుంకరులను వేశ్యలను మీకంటే ముందు పరలోక రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. యేసయ్య ఈ సుంకరులను ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి, ఈ వేశ్యలను ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. హల్లెలూయా. ఆయన ప్రేమామయుడు. ఎవరితో చెప్తున్నారు? అక్కడున్న ప్రజలతో చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఎవరిదో తెలుసా? సుంకరదే. పరలోక రాజ్యం ఎవరిదో తెలుసా? ఈ వేశ్యలది, పాపులదే పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎట్లా చెప్తే ఆ పరలోక రాజ్యం ఆయన అని చెప్పినప్పటికీ బాధ కలిగేసింది. అసలు ఈ అధికారం నీకు ఎక్కడొచ్చిందయ్యా? మంచోళ్ళని తీసుకెళ్ళి పరలోకంలో పెట్టాల్సిన నీవు చెడ్డోళ్ళని తీసుకెళ్ళి పరలోకంలో పెడుతున్నావేంటి? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ అధికారం నీకు ఎవరిచ్చారు అని అంటే, అప్పుడు నేను ఒక మాట అడుగుతాను అన్నాడు యేసయ్య. ఎవరిని? యేసును ప్రశ్నించేవారిని. అయితే అడుగు చెప్తాము అన్నారు. అప్పుడు ఈ యోహాను ఎక్కడి నుంచి వచ్చాడు? మనుషులు ఏర్పరచుకుంటే వచ్చాడా, దేవుడు ఏర్పరచుకుంటే వచ్చాడా అని అడిగాడు. ఎవరిని? ఈ అధికారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వేశ్యలను, ఈ సుంకరులను రాజ్యానికే తీసుకెళ్ళిపోతానంటున్నావు, పరలోక రాజ్యం వీరిది అంటున్నావు, మీ అందరికంటే ముందు వీళ్ళే ఉంటారంటున్నావు. ఈ అధికారం నీకు ఎవడొచ్చాడంటే, అసలు యోహాను ఈ లోకానికి రావడానికి కారకులు ఎవరు అని అడిగాడు. యోహాను ఈ లోకానికి రావడానికి కారకులు అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆలోచించుకుంటున్నారు. ఎందుకని? యోహాను నమ్మలేదు వాళ్ళు, యోహాను మీద విశ్వాసం ఉంచలేదు, యోహాను మాటలు లక్ష్యం చేయలేదు, యోహాను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. పైనుంచే వచ్చాడు, నువ్వు పంపబడినవాడు, నీ ద్వారా వచ్చినవాడు అని చెప్పుంటే మరి యోహాను మాట ఎందుకు నమ్మలేదని మనల్ని అడుగుతాడురా. ఎవరు? అతి తెలివి. స్తోత్రం. నీకు ఈ అధికారం వచ్చిందని అధికారం ఎవరికి ఉంటుందో తెలుసా? దేవుని సేవకుడికి అధికారం ఉంటుంది. అధికారము పై నుండి వచ్చింది. హల్లెలూయా. అమ్మివ్వల అధికారం, నాన్నివ్వల అధికారం, మరి ఎవరు ఇవ్వలేదు? సంఘం ఇవ్వలేదు అధికారం, సాక్షాత్తు దేవుడిచ్చాడు. స్తోత్రం. ఈ యోహాను పైనుంచి వచ్చాడా? మీరు ఎవరైనా ఎన్నుకుంటే వచ్చాడంటే వీళ్ళు ఏ మాట చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? పైనుంచి వచ్చాడంటే నువ్వెందుకు నమ్మలేదు అని అడుగుతాడని. ఏమో మాకు తెలీదు అన్నారు. అయితే మీరు అడిగిన దానికి ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందనక నేను కూడా మీకు చెప్పను. ఈ అధికారం నాకు ఎట్లా వచ్చిందో నేను కూడా మీకు చెప్పను అనుకున్నాడు. మళ్ళీ అన్నాడు, ఒక యజమానికి 2 కుమారులు ఉంటారు, వెళ్ళి పెద్దోడిని పిలిచి ద్రాక్ష తోటలో పని చేయని చెప్తాము. చెప్తే వాడు ముందు వెళ్ళను అంటాడు, తర్వాత మనసు మార్చుకుని ద్రాక్ష తోటలో పని చేయడానికి వెళ్తాడు. ఈ లోపల 2వ కుమారుని పిలుస్తాడు, నువ్వు కూడా వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయి అంటాడు. అన్న తర్వాత వెళతాను అంటాడు, కానీ ద్రాక్ష తోటలో పని చేయడానికి వెళ్ళరు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని అడిగాడు. ఎవరు గొప్ప? వాక్యమైనా మీరు చెప్పండి. మొదటోడిని వెళ్ళమన్నాడు, ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చెయ్యి అని చెప్తే మొదట పిలిచిన వాడిని వెళ్ళను అన్నాడు. ఎక్కడికి? పని చేయడానికి. తర్వాత మనసు మార్చుకుని వెళ్ళిపోయాడు. ముందేం చెప్పాడు? వెళ్ళనన్నాడు. తర్వాత ఏమైంది? మనసు మార్చుకున్నాడు. వెళ్ళలేదు, మనసు మార్చుకున్నాడు. వెళ్ళనని చెప్పిన మనసు మార్చుకుని వెళ్ళాడు. 2వ వాడిని పిలిచాడు. 2వ వాడిని పిలిచి ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చెయ్యి అన్నాడు. వీడేమన్నాడు, వెళ్తాను. ఏంటి? నువ్వు చెప్పంగానే వెళ్తానన్నాడు. అన్నాడే కానీ వెళ్ళలేదు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పోళ్ళు? ఫస్టోడా 2వ వాడే?
అమ్మో మీకు బాగా అర్థమైపోతుంది స్టోరీ. ఫస్టోడే కదండి, వెళ్ళనని చెప్పి ఏం చేశాడు? మనసు మార్చుకుంటేనే. స్తోత్రం. మనసు మారపోతే వెళతాను అని చెప్పి ఆగిపోతే కాదు, వస్తాను అని ఆగిపోతే కాదు, చేస్తానని ఆగిపోతే కాదు, చేస్తేనే. స్తోత్రం. అలా చేసిన వ్యక్తులు సుంకరులు. హల్లెలూయా. అలా మాట లోబడిన వాళ్ళు పాపులు, వెంటనే విధేయత చూపించే వాళ్ళు వేశ్యలు. వీరికి నా యేసయ్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. ఎట్లా ఉంటూ ఉంటే తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇక్కడ 25 చదువు. యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా లేక మనుషుల నుండి కలిగినదా అని వాడును అడిగాను. వారు చెప్పితిమా ఆయన నమ్మలేదని. అంటే ఎవరిని నమ్మాలి ఇప్పుడు? ఎవరిని నమ్మాలి? అక్కడ ఉన్న ప్రజలు ఎవరిని నమ్మాలి? యోహాను గారిని నమ్మాలి. యోహాను గారిని నమ్మకపోతే పరలోకం లేదా? లేదు. యోహాను గారినే ఎందుకు నమ్మాలి? పంపబడినవాడు. స్తోత్రం. అందరి మాట నమ్మితే పరలోకం రాదండి, పంపబడినవాడు మాట వింటేనే. అందుకని యోహానికి నా దూతను పంపుతున్నాను ముందు, త్రోవలు సరళం చేయడానికి. హల్లెలూయా. ఆ దూత అమ్ముడు పడిపోయిన వాడై ఉండకూడదు, ఆ దూత జారిపోయిన వాడై ఉండకూడదు, ఆ దూత పడిపోయిన వాడై ఉండకూడదు, ఆ దూత హెచ్చించుకునేవాడై ఉండకూడదు, ఆ దూత రకరకాల పేర్లు పెట్టేవాడై ఉండకూడదు. యేసు భారాన్ని మాత్రమే పంచాలి. యేసు భారాన్ని పంచిన ఈ యొక్క యోహాన్ని అంగీకరించలేదు చాలామంది. యోహాన్ గారు మాకు వద్దు. ఎవరొద్దు? యోహాన్ గారు మాకు వద్దు, యోహాన్ గారి మాటలు మాకు వద్దు, మేము యోహాన్ గారి మాటలు మేము నమ్మము. చూడండి, ఈ మాట కూడా చూపిస్తాను. 31 నుంచి చదువు. యేసు సుంకరులను ప్రవేశించుదురని చెప్పుచున్నాను. యోహాను ఏంటంట? యోహాను నీతి మార్గమున. ఏ మార్గంతో మీ వద్దకు వచ్చాడు? అందరూ నీతి మార్గంతో మీ వద్దకు రారండి. మీ వద్దకు వచ్చేవాళ్ళు నీతి మార్గంతో వచ్చేవాళ్ళేనా? మీ వద్దకు వచ్చేవాళ్ళు యేసు మార్గాన్ని తీసుకుని వచ్చేవాళ్ళేనా? మీ వద్దకు వస్తున్న వాళ్ళు పంపబడిన వాడేనా? హల్లెలూయా. సాక్షాత్తు నా యేసయ్య అంటున్నాడు కదా, యోహాను ఏ మార్గంతో వచ్చాడట? నీతి మార్గంతో, నా చిత్తాన్ని తీసుకుని వచ్చినాడు. అటువంటి యోహాన్ని అంగీకరించవా నువ్వు? అటువంటి యోహాన్న నువ్వు మాటలు నమ్మకుండా ఉంటావా నువ్వు? ఎవరెవరు మాటలో నమ్ముతున్నావు కానీ యోహాను మాటలు నమ్మవా? అని ఎవరు నమ్మారంట యోహాను మాటలు? అక్కడున్న సుంకరులు నమ్మారంట యోహాను మాటల్ని. ఇంకెవరు నమ్మారంట? అక్కడున్న వేశ్యలు నమ్మారంట ఈ యోహాను మాటల్ని. అందుకని రాజ్యం ఎవరిది? బడాయిన వారిది కాదు, ఈ పాపులు తిని ఈ సుంకరులది ఆయన రాజ్యం అని సాక్షాత్తు యేసయ్య చెప్తున్నాడు. తర్వాత చదువు 32. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చును, మీరు అతన్ని నమ్మలేదు. అయితే ఎవరు నమ్మారంటే సుంకరులను వేశ్యులను అతనిని నమ్మిర్రి. అది చూచియు అతనిని నమ్మినట్లు పశ్చాత్తాప పడకపోయిరి. అంటే నేను పాపినని ఒప్పుకోలేదు. ఎవరిని చూసి? యోహాను చూసి. యోహాను గారు చెప్పే నీతి బోధను చూసి మీరు రొమ్ము కొట్టుకోలేదు. యోహాను గారు చెప్పే వాక్య సందేశాలు విని మీరు మార్పు చెందలేదు. యోహాను గారు చెప్పే మాటలు విని క్రీస్తును అంగీకరించలేదు. మరి అంగీకరించిన వాళ్ళే రాజ్యము వెళతారు. ధనవంతుడు అగ్నిగుండంలోకి వెళ్ళి ఏమంటున్నాడు? యాతన పడుతున్నాడు. యాతన పడి ఏమంటున్నాడు? కలిపోతున్నానా? ఏమంటున్నాడు? అగ్నిగుండంలోకి వెళ్ళి ఏమంటున్నాడు? రైట్. స్తోత్రం. భూమి మీద ఉన్నారు, నేనైతే అగ్నిగుండంలో ఉన్నాను. నా సోదరులు నలుగురు తింటూ తాగుతూ ఎక్కడికి వెళుదుమా, ఏమి చేద్దుమా, ఎటు తిరుగుదుమా, నా భూతే నా భవిష్యత్, నా ఇష్టమే నెరవేర్చుకుంటామని తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. ఈ ధనవంతుడు చాలా గొప్పోడండి. వీడు కాలుతున్నప్పటికీ కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు?
తమ్ముళ్ళ గురించి ఆలోచిస్తుంది. నువ్వేమంటావు? రండిరా, ఎవడో కూడా రండి నాకు సపోర్ట్గా. ఏమంటావు? నేను ఒక్కడనే ఉండిపోయారు ఇందులో, రండి మీరు కూడా ఇందులోకి. ఈరోజు కుటుంబం అట్లాగానే నెట్టేస్తుంది శ్రమల్లోకి. తమ్ముడు బాధపడుతుంటే అన్నయ్య నెట్టేస్తున్నాడు, అన్నయ్య బాధపడుతుంటే తమ్ముడు నెట్టేస్తున్నాడు, ఇట్లా గెంటేస్తున్నారు కదా. ఆదరించేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ధనవంతుడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి, ఓ అబ్రహామా లాజర్ను పంపించరాదు. ఎందుకు? మా అన్నయ్యను మారతారని. లాజరు ఎందుకు? యోహాను ఉన్నాడుగా. స్తోత్రం. పంపబడిన వారు భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. పంపబడిన వారు మాట వింటే వస్తారు వాళ్ళు. పంపబడిన ఆ యొక్క మోషే మాట, పంపబడిన యోహాను మాట వినకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకంలోకి వెళ్ళిపోతారు. ఈ లాజరు అయితే పర్మిషన్ లేదు, కానీ అక్కడున్న యోహాన్ని, అక్కడ ఉన్నటువంటి మోషేని వాళ్ళు నమ్మితే చాలు. స్తోత్రం. నువ్వు ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. నువ్వు ఇంకెవరిని నమ్మాలి? పంపబడిన సేవకుని నమ్మాలి. స్తోత్రం. సేవకుని నమ్మకపోతే పరలోకం నీకు లేదు. అది ఎవరు చెప్తున్నారు? ఎవరు? అమ్మాజీనా? నో నో నో, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని? చాలామంది సుంకరులు, చాలామంది పాపులు యోహానును నమ్మారు. యోహాను నీతి మార్గం గుండా నడిచారు, మీరైతే యోహాన్ని నమ్మలేదు. అదేనా మీరు వెంట చదివారు? మీకు పశ్చాత్తాపము లేదు. యోహాను మాట విని పశ్చాత్తాపం వచ్చింది, యోహాను మాట విని మారు మనసు వచ్చింది. యోహాను మాట విని వాళ్ళకి ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చేసింది, మారు మనసు వచ్చేసింది, బాధ కలిగింది. మేము యేసుని వెంబడించాలి అనుకున్నారు. ఎవరి ద్వారా? యేసు ద్వారా, యోహాను ద్వారా. అంటే ఇప్పుడు యోహాను ఎంత అవసరము? యేసు కావాలంటే ఎవరుండాలి? పరలోకం కావాలంటే ఎవరుండాలి? ఇప్పుడు యేసయ్య ఇక్కడ లేడుగా, మరి యేసు ఉండాలండి అంటూ ఉంటాం. నీకు యోహాను చేసిన నీతి బోధ, నీ సేవకుడు చెప్పిన నీతి బోధని వింటే ఎక్కడొస్తారు, ఎవరొస్తారు, ఏమొస్తారు, ఎట్లానే చెప్తారు, అట్లా అనుకుంటే రాదు పరలోక భాగ్యం. వాక్యము అంగీకరిస్తే ఆ వాక్యము కూడా ఉన్నది ఉన్నట్లే చెప్పాలి. మార్చకూడదంటే మార్చడానికి మాత్రం కూడా వీరు లేదు. ఇట్లాంటి యోహాన్ని ఇంకెవరు అంగీకరించలేదు. ఇక్కడ యోహాన్నట నమ్మలేదు అనే కదా మీరు చదివారు. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను, మీరు అతనిని నమ్మలేదని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇంకెవరు నమ్మలేదు యోహాను గారిని అనంటే లూకా సువార్త 7:27, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. ఎవరి మార్గము? యేసు మార్గము, నీ మార్గం. స్తోత్రం. నా దూత వస్తుంది, నా దూత వస్తాడు. ఆ దూత ఎవరు? దూత, దేవుని దూత ఎవరండి? యోహాను గారికి పెట్టిన పేరు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని సేవకుడు అని పలుకుతాడు, కొన్నిసార్లు ప్రవక్త అని పలుకుతూ ఉంటుంది బైబిల్, కొన్ని మార్లు నా దూత అని పలుకుతూ ఉంటుంది. ఎన్నో రకరకాల సంబోధన ఆ యొక్క భాషలు మనకు అర్థమవుతూ ఉంటూ ఉంటాయి. ఇక్కడ వాక్యం అంటుంది కదా, నా దూతను పంపుతాను, నీ మార్గం ఏమవుతుంది? అప్పుడు నీ మార్గం సరళం అవ్వాలంటే, నీ మార్గం సిద్ధపరచబడాలంటే నువ్వు ఎవరి మాట వినాలి? ఎవరిని నమ్మాలి? నేను నమ్మను, మా సేవకుని నేను నమ్మను, మా సేవకురాలు నేను నమ్మను. అమ్మో వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో. తలంతు ఇచ్చి సంపాదించుకోవయ్యా, బుద్ధినిచ్చి జ్ఞానమునిచ్చి కొంత డబ్బునిచ్చి సంపాదించుకోవయ్యా అంటే ఒక తలంతు ఇచ్చినోడు ఏమన్నాడు? నేను నమ్మను నిన్ను, నువ్వు ఎట్లాంటోడివి, మళ్ళీ వచ్చి తలంతు ఏదని అడుగుతావు నువ్వు. ఒకడు 5 ఇచ్చినోడు 5 సంపాదించుకున్నాడు, వెరీ గుడ్. 4 ఇచ్చినోడు ఇంకో 4, 3 ఇచ్చినోడు ఇంకో 3, 2 ఇచ్చినోడు ఇంకో 2 సంపాదించుకున్నారు, వాడికి సంతృప్తి ఉంది. ఈ 1 ఇచ్చినోడు ఏం చేశాడు? చిన్న బిడ్డ? తలంతి రోజు మనకు ఒకటి అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? నువ్వు యేసుని చూడట్లేదు. తలంతు 4 వాడికి 4 ఇచ్చేసాడు, వీడికి 3 ఇచ్చేసాడు, వాడికి 5 ఇచ్చేసాడు, వాడినే ప్రేమిస్తున్నాడు, నన్నేం ప్రేమిస్తున్నాడు అని అనుకుని యేసుకే పేరు పెట్టాడు, యజమానుడికే పేరు పెట్టాడు. ఎవరికి?
యజమానుడికే పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? అబ్బో మళ్ళీ వస్తాడు, ఇది ఏది అని అడుగుతాడు, మామూలోడు కాదు, అందుకని ఆడికి ఇచ్చేద్దాం. అప్పుడు అది కూడా లాక్కుని ఎవరికి ఇచ్చాడు? 5 మీనాలు సంపాదించుకున్నాడే, 5కి ఇంకొక 5 10 సంపాదించుకున్నాడే, 1 తీసేసి 10 కలిగినోడికి ఇచ్చేశాడు. నీ దగ్గర తలంతు లాక్కోకూడదు ఈయన. స్తోత్రం. నీ దగ్గర ఉన్నటువంటి ఏది పోగొట్టుకోకూడదు. నువ్వు నీ దగ్గర ఉన్నది పోతుంది అంటే ఆయన తీసేస్తున్నాడు. ఎందుకు తీసేస్తున్నాడు? నువ్వు విమర్శిస్తున్నావు. ఎందుకు తీసేస్తున్నాడు? నువ్వు హెచ్చించుకుంటున్నావు. ఎందుకు తీసేస్తున్నాడు? నీలో ఎక్కడో తెలియని లోపం వచ్చేసింది, నీలో ఎక్కడో డంబం వచ్చేసింది, ఎక్కడో నువ్వు పొంగిపోతున్నావు. అందుకు నీ దగ్గరదంతా తీసేస్తున్నాడు. కనిపించట్లేదు. కనిపించడానికి కారణము నీవే తప్ప దేవుడు మాత్రము కాదు. దేవుడు ప్రేమామయుడు. ఎవరు అందరి చేత ద్వేషించబడుతున్న ప్రజలను నా దేవుడే ప్రేమించాడు. స్తోత్రం. అందరి దగ్గరికి వెళ్ళి అందరూ కలవలేని వారిని నా దేవుడే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం. నా దేవుని ప్రేమ వర్ణనాతీతం. స్తోత్రం. నా దూతను పంపుతున్నాను, నా దూత ఏం చేస్తుంది? నీకు ముందర నీకు మార్గాన్ని సిద్ధపరుస్తుంది అని చెప్పాడు. అతడే ఈ యోహాను. తర్వాత చూస్తే 29 చదువు. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని. ఎవరన్నారంటే యోహాను బోధ? ఎవరు వింటున్నారో దేవుడికి తెలుసు, ఎవరు వినట్లేదో దేవుడికి తెలుసు, ఎవరు లోబడుతున్నారో దేవుడికి తెలుసు, ఎవరు లోబడట్లేదో తెలుసు. నీకు పై రూపమే తెలుసు, నాకు పై రూపమే తెలుసు. నా యేసుకు హృదయ రహస్యాలు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎవరికి భయపడదాం? నీవు నాకు భయపడకూడదు, నేను నీకు భయపడకూడదు. నీవు నేను కలిపి హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికే భయపడాలి. స్తోత్రం. ఇక్కడ ప్రజలందరూ సుంకరులను ఎవరు మాట విన్నారు? యోహాను మాట విన్నారు. ఇందాక ఎవరు నమ్మలేదు? ప్రజలందరూ. కొందరు పరిచయులు, ధర్మశాస్త్ర ప్రబోధకులు ఎవరిని నమ్మలేదు? యోహాను గారిని నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? నువ్వేమన్నా నాకంటే గొప్ప? ఏమొచ్చేసింది? నువ్వేమన్నా నాకంటే గొప్ప? నువ్వు గొప్ప, నేను గొప్ప? నేనే గొప్ప. నువ్వెందుకు గొప్ప? ధర్మశాస్త్రం రాసినోడు నేను. అబ్బో ఇంకెందుకు గొప్ప? నేను ఎవరికి అనుకుంటున్నావు? నా దగ్గర చాలా ఉంది. అబ్బో నేను ఎవరిని అనుకుంటున్నావు? ఒక విజిల్ వేస్తే నా వెనకాల చాలామంది ఫాలోవర్స్ వస్తారు. నువ్వు గొప్ప, నేను గొప్ప అని అనుకుని కొందరు యోహాన్ని నమ్మలేదు, కొందరు యోహాన్ని ద్వేషించారు. అందుకు వారు విడవబడ్డారు. ఇక్కడ చూడండి, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మమును పొందిన వారై దేవుడు న్యాయవంతుడని. ఏమంటంట? దేవుడు న్యాయవంతుడు. ఏ దేవుడు న్యాయవంతుడు? యోహాను ప్రకటిస్తున్న ఈ దేవుడు. హల్లెలూయా. స్తోత్రం. ఏ దేవుడు న్యాయవంతుడు? దేవుడు ఎక్కడ ప్రకటన చేయబడుతున్నాడో అక్కడే న్యాయవంతుడు. దేవుడు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడో అక్కడే న్యాయవంతుడు. దేవుడు లేని కాడ న్యాయవంతుడు కాదు ఆయన. దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే న్యాయవంతుడు ఆయన. స్తోత్రం. వీళ్ళు అంటున్నారు కదా, ఏమంటున్నారు? దేవుడు న్యాయవంతుడని ఒప్పుకుందురు గాని పరిచయులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక ఏంటంట? దేవుడు మంచోడనే, దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారు కానీ ఏం చేయలేదంట? బాప్తిస్మం పొందలేదంట. వీళ్ళకి క్షమాపణ వద్దట. దేవుడు సంగతి తెలుసు, నిరాకరించారట. ఎవరిని నిరాకరించారు? యోహాను గారిని. ఎవరినండి? యోహాన్ని. దేవుని సేవకుడు భారంతో తన మాటలు పంచుకున్నప్పుడు నిరాకరిస్తున్నావా? దేవుని సేవకుడు దేవుని యొక్క భారంతో నీ ఇంటికి వస్తుంటే నిరాకరిస్తున్నావా? నీ పని, నీ డ్యూటీ నువ్వు అట్లనే చెయ్యి అని అంటున్నావా? ఎట్లా నువ్వు దేవుడి సేవకుని చూస్తున్నావు? యోహాన్ని కొందరు నమ్మారు, వారు పరలోకం వెళ్ళారు. యోహాను నీతి మార్గం గుండా వాళ్ళు నడుచుకున్నారు, రాజ్య సంబంధులయ్యారు. యోహాను గారిని కొందరు నమ్మలేదు. ఈరోజు నువ్వేం చేయలేదు? సేవకుని నమ్మాలి. ఏ సేవకుని నమ్మాలి? పంపబడిన సేవకుణ్ణి. ఎవరు పంపబడినవాడు? దేవుని ఆత్మ చేత నింపబడినవాడు, దేవుని భారాన్ని పంచుకునేవాడు, దేవుని చిత్తాన్ని గైకునేవాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా
దేవుడి మాట ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడిని నువ్వేం చేయాలి? అటువంటి సేవకుడికి సపోర్ట్గా నువ్వు ఉండాలి. చాలామంది నిరాకరించారు అని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది ఇట్లాగే మనం చూసుకుంటూ వస్తే కొందరేమో అంగీకరించలేదు, కొందరేమో నమ్మలేదు, కొందరేమో నడవలేదు, మరికొందరేమో నడుస్తూ యేసయ్యని చూడాలని, యేసుతో సాంగత్యం చేయాలని, యేసుతో మాట్లాడాలని, యేసుతో ముచ్చటించాలని ఇట్లా మనం నేర్చుకుంటూ వచ్చాం. జక్కయ్య గురించి నేర్చుకున్నాం, సుంకర కోసం మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇంకొక సోదరుడు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడట. ఏ బాధతో కూర్చున్నాడో, ఏ చింతతో కూర్చున్నాడో, ఎక్కడ కూర్చున్నాడో, సుంకపు మెట్టి మీద కూర్చుని ఉన్నాడంట. ఆ దారుగుండగా యేసయ్య వచ్చాడంట. స్తోత్రం. ఆ దారుగుండగా కూర్చున్నాడు. ఆ దారుగుండగా యేసయ్య వస్తే సుంకపు మెట్టి మీద ఎవరు కూర్చున్నాడంటే మత్తయి కూర్చున్నాడట. ఎవరు? మత్తయి కూర్చున్నాడంట. మత్తయి కూర్చుంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యేసయ్య అన్నాడు, నన్ను వెంబడించో. హల్లెలూయా. యేసయ్య ఎవరిని వెంబడించారో, యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా వాళ్ళ దగ్గర కూర్చుని ఆయన బస చేస్తూ వచ్చాడు. ఆయన దగ్గర కూర్చుని ఆయన విందు చేస్తూ వచ్చాడు. ఆ విందు చేయడం చూస్తూ ప్రజలకు ఏమైపోయింది? ఈర్ష్య వచ్చేసింది. మాతో కూర్చుని భోజనం చేస్తాడా, వీళ్ళతో కూర్చుని భోజనం చేస్తాడా? యేసయ్య ఎవరితో కూర్చుని భోజనం చేయాలి? పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చుని. యేసయ్య చచ్చిపోతే ఎవరితో కూర్చుని భోజనం చేయాలి? యేసయ్య చెప్పు. యేసయ్య లాంటి వాళ్ళని ఎన్నుకుని, యేసయ్య లాంటి మనుషులు చూసుకుని వాళ్ళతో కూర్చుని భోజనం చేయాలి. వేరే వాళ్ళతో భోజనం చేశాడంటే ఎలా ఉంటుంది మళ్ళీని? యేసయ్య సుంకరులతోనూ, యేసు పాపంతో ఉన్నవారితోనూ కలిసి భోజనం చేస్తే చాలామందికి ద్వేషం వచ్చింది. ఈ సుంకపు మెట్టు మీద కూర్చున్న ఈ మత్తయితో కూడా కలిసి కూర్చుని భోజనం చేస్తే చాలామంది శిష్యులను అడిగారు, ఏంటి మీ బోధకుడు ఏమనుకుంటున్నాడు అసలు? ఆ పాపి అయిన మనసుతో కూర్చుని భోజనం చేస్తున్నాడేంటి? మాతో కూర్చుని తినొచ్చు కదా, నువ్వు కలువు, అప్పుడు ఆయన నిన్ను కలుపుకుంటాడు. స్తోత్రం. నువ్వు మారు, ఆయన నీతో పాటు ఉంటాడు. నువ్వు మారకుండగా యేసేంటి, మీ బోధకుడేంటి అని ఎవరిని ప్రశ్నిస్తున్నారు? మత్తయిని బట్టి, శుంకపు మెట్టు మీద కూర్చున్న ఆ మత్తయిని బట్టి ఎవరిని అపహాస్యం చేస్తున్నారు? శిష్యుల్ని. మీ బోధకుడు వేరే పనేమీ లేదా? మత్తయి అన్నాడు, నన్ను వెంబడిస్తావా అన్నాడు. ఎస్, వెంబడిస్తాను. స్తోత్రం. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నన్ను వెంబడిస్తావా? సుంకరులైన నిన్ను, పాపులనైనా నిన్ను, లేక నన్ను అడుగుతున్నాడు ఆయన, నన్ను వెంబడించు. వెంబడిస్తే ఏంటి? నీ ఇంటికి వస్తాడు. వెంబడిస్తే ఏంటి? నీతో కూర్చుని భోజనం చేస్తాడు. వెంబడిస్తే ఏంటి? నీకు ఆయనకి పాలు పంపులు ఉంటాయి. వెంబడిస్తే ఏంటి? ఆయన రాజ్యంలో ఉంటావు. వెంబడించకపోతే ఆయన రాజ్యంలో నువ్వు ఉండవు. ఈ మాట చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 9:9. యేసు అక్కడ నుండి వెలుచు మత్తయి అని మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించని. స్తోత్రం. నువ్వేం చేయాలి? వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడేటప్పుడు, ఓ బిడ్డ, నువ్వు నన్ను వెంబడించట్లేదు, నీ హృదయంలో నాకు చోటు లేదు, నువ్వు నాకు దూరంగా ఉన్నావు, ఈరోజు నువ్వు నన్ను వెంబడిస్తావా అంటే మనం ఏం చేయాలి? ఎస్, వెంబడిస్తాను. నాతో నువ్వు నడుస్తావా? ఎస్, నడుస్తాను. నాతో నీకు పాలు పంపులు కావాలంటే, నా సహవాసం కావాలంటే నాతో నువ్వు వస్తావు. యేసుని చూడాలని మనసు నీకు ఉండాలి ఫస్ట్. వెంబడించాలని మనసు నీకు ఉండాలి ఫస్ట్. ఆరాధించాలని మనసు నీకు ఉండాలి. ప్రార్థించాలనే మనసు నీకు ఉండాలి. నీ మనసును ఎరిగే ముందు నీకు సహాయం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏమెరుగు సహాయం చేస్తాడు? నీ మనసును ఎరిగి నీకు సహాయం చేస్తాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి ఎట్లా చేశాడు? జక్కయ్య మనసు ఎరిగి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సుంకరితో పాటు నీతి వెళ్ళడానికి కారణం ఏంటి? సుంకరితో పాటు నీతి వెళ్ళడానికి కారణం ఏంటి? సుంకరి యొక్క మనసు ఎరిగి సుంకరికి నీతి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళకి, ఈ పాపులకి, సుంకర్లకి రాజ్యం రావడానికి కారణం ఏంటి? వీళ్ళు యోహాను మీద విశ్వాసము ఉంచారు. యోహాను నీతి మార్గం గుండా నడిచారు. ఇక్కడ ఎవరిని వెంబడిస్తున్నాడు? ఇక్కడ యేసు అడుగుతున్నాడు మత్తయిని, నన్ను వెంబడిస్తావా? ఎస్, వెంబడిస్తాను. వెంబడిస్తూ ఉంటే వెళ్ళి భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే చూడండి 12వ వచనము. ఆయన మాట విని ఎక్కడ 11వ వచనం చదువు. పరిచయులు అది చూచి
మీ బోధకుడు కాదు, మీ బోధకుడు, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు మీ బోధకుడు? స్తోత్రం. నీ బోధకుడు ఎంత మంచోడు. ఈ బోధకుడిని ప్రేమించాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. హల్లెలూయా. ఈ బోధకుడు మనల్ని ఎవరు ప్రేమించారు? ఎవరు ప్రేమించారండి? గొప్ప 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 అనుకున్న వాళ్ళు కాస్త వెలివేసినప్పుడు ఇప్పుడు ప్రపంచానికి కళ్ళు తెరవబడ్డాయి. ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? ప్రభుని నమ్ముకున్న వారితో ఎందుకు వారిని చూసి ఏడుస్తున్నారు? ప్రభువులో కనిపిస్తున్నది ప్రేమ. ఏ ప్రేమ? కలుపుకుని పోయే ప్రేమ. నీ ధర్మం ఏం నేర్పుతుంది? ఈ దేవుడు ఏం నేర్పుతున్నాడు? రాబిడ కమాన్. స్తోత్రం. నువ్వు ఎంత ఘోర పాపివైనా కమాన్. స్తోత్రం. చేతులు చాచి పిలుస్తున్నాడు రా అని. మరి వాళ్ళండి నువ్వు నాకు పనికిరావు, మీరెవరు నన్ను ముట్టడానికి వీరలేదు, నన్ను టచ్ చేయడానికి వీరలేదు, మా ధర్మంలో నువ్వు అంటరాని దానివి. స్తోత్రం. నా యేసు రా కమాన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమామయుడు. అందుకని సర్వలోకము ఎవరు ఫాలోవర్స్ అయిపోయింది ఇప్పుడు? ప్రేమించేవాడు ఫాలోవర్సా? ద్వేషించేవాడు ఫాలోవర్సా? నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడని ద్వేషిస్తున్నావా? ఆయన ప్రేమ నీకేమైనా లోకం అయ్యిందా? జాగ్రత్త. ఒక సోదరి అడుగుతుంది, ప్రతి ఒక్కరూ ప్రభువులోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ప్రేమ కనిపించింది. ఏమి కనిపించింది? వాళ్ళందరినీ సమానంగా చూసుకుని ప్రేమిస్తూ ఉన్నారు. మరి మారిపోతే ఏం చేస్తారు? ఎందుకు క్రైస్తవంలోకి మారిపోతున్న ప్రేమ? హల్లెలూయా. యేసు దేవుడు ప్రేమిస్తున్నాడు సుంకరులను, యేసు దేవుడు ప్రేమిస్తున్నాడు పాపులను, యేసయ్య ప్రేమిస్తున్నాడు దేనికో దానికి బానిసలమై బందీలమై లోనైన మనల్ని ప్రేమించాడు ఆయన. స్తోత్రం. ఆయన ప్రేమించడం ద్వారా స్వతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, ఒక హక్కు వచ్చింది. నేను కూడా స్వేచ్ఛగా ఉండగలిగినని ఈ యొక్క స్వేచ్ఛ ఎక్కడ దాకా తీసుకొచ్చింది? ఎదుటివాడు నోరు ముయించేదాకా తీసుకొచ్చింది. హల్లెలూయా. ఎదుటివాడికి సమాధానం చెప్పేదాకా తీసుకొచ్చింది. ఎవరు కారకుడు? ఈ యేసు నీతో కూర్చోకపోతే, ఈ యేసు నీ ఇంటికి రాకపోతే, ఈ యేసు నీకు రక్షణ ఇవ్వకపోతే, ఈ యేసు నీ వైపు చూడకపోతే ఈరోజు నీ విలువ ఎవరికి తెలిసుండేది కాదు. ఈరోజు నీ విలువ తెలిసిందంటే ఈ యేసయ్య నీ దాకా వచ్చాడు. ఎవరు నిన్ను ద్వేషించారు, అందరూ నిన్ను పక్కన పెట్టారు, ఎవరు నిన్ను కలుపుకోకుండా వెలివేశారు, ఈ యేసయ్య. హల్లెలూయా. ఏమని పిలుద్దాం ఈయన్ని ఏమని పిలుద్దాం? ఏమని పిలిస్తే ఆయనకు సూట్ అవుతుంది? ఏమని పిలిస్తేనండి? కొంత ఒక కులం చూసుకుని బ్రతుకుతున్నవారు కొందరు, ఒక అర్హత చూసుకుని బ్రతుకుతున్నవారు కొందరు, డబ్బులు చూసుకుని బ్రతుకుతున్నవారు కొందరు, ఒక పేరును చూసుకుని బ్రతుకుతున్నవారు మరి కొందరు. మిగతా వాళ్ళు బ్రతకడానికి వీరలేదు. నా యేసు ఏమంటున్నాడు? అందరూ బ్రతకాలి. స్తోత్రం. హల్లెలూయా. అందుకని అందరూ ఎవరు కావాలనుకుంటున్నారు? నా యేసయ్యే కావాలి. స్తోత్రం. ఈ శిష్యులను అడుగుతున్నారు కదా, మీ బోధకుడు ఏంటయ్యా వాళ్ళతో కలిసిపోయాడు? నా యేసుకి భేదం లేదు, నా యేసుకి కులము లేదు, నా యేసుకి ఏ గోత్రం లేదు, నీవు వేరు నేను వేరు అనట్లేదు. ఆయనకి పెద్ద బేచి ఉంది, ఆయన యూదుడు. స్తోత్రం. నా యేసు అడ్రస్ వేరు, నా యేసు ప్రేమనే వేరు, వర్ణించలేనిది ప్రేమ. ఈ ప్రేమ ద్వారా సర్వలోకము ఆయన మహిమలో ఉంది. హల్లెలూయా. సర్వలోకము ఆయన ప్రేమలో ఉంది, సర్వలోకము ఆయన ప్రేమలో మునిగి తేలుతూ ఉంది. అది సమాజానికి లోకానికి నచ్చట్లేదు. నువ్వు ప్రభుని నమ్మవా? షూట్. నువ్వు ప్రభుని నమ్మవా? షూట్. నా యేసే చనిపోయాడు, నేను కూడా రెడీ రా. స్తోత్రం. నా యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను నా యేసు కోసం. ఎవరు? యేసు ఎవరిని ప్రేమించాడో వాళ్ళందరూ అమ్మో అవును నువ్వు నా ప్రాణం చేస్తావు, వద్దు నేను నీ పక్షానికి వస్తాను అని అనుకోవట్లా. ఈ రాజు మై కింగ్ అని చెప్పేవాడు ఒంటరిగా ప్రయాణం చేశాడు.
హల్లెలూయా. దేవుని ప్రజల్లో ఉన్న ధైర్యం వేరండి. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయనే విడిచిపెట్టడు. ఎవరిని విడిచిపెట్టడు? ఎవరిని విడిచిపెట్టడు. పరిచయుల్ని విడిచిపెట్టడు, సుంకర్లని ఎవరిని విడిచిపెట్టడు. ఆయన వాని క్రియలు చొప్పున జీతాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు.